ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు వెలుగు కార్యక్రమానికి స్వాగతం. కలువ పూల చలువదనం, చలువరాతి తెల్లదనం, విరబూసిన మల్లెవనం తెలుగు భాష. మాండలికాలెన్ని ఉన్నా మన తెలుగు భాష జున్నే. ఆ అక్షరాల నిండా ఆవుపాల వెన్ని. మాతృభాషనున్నది తల్లిపాల గుణమే. తెలుగులోన మాట్లాడి తీర్చు అమ్మ రుణమే అంటూ తెలుగు వారందరూ మాతృభాషలో మాట్లాడడం వారి బాధ్యత అని గుర్తు చేస్తున్నారు కవి. అలాంటి మన మాతృభాషలోని పలు అంశాలను మీ ముందుకు తెస్తోంది నేటి తెలుగు వెలుగు. తెలుగు భాషలో తికమకలు ఎన్నో. అక్షరాలతో ఆటలాడి, పదాలతో సయ్యాటలాడి మిమ్మల్ని ఆలోచింపజేసే ఈ వారం తెలుగు వెలుగు ప్రశ్న ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఏదైనా కార్యక్రమం అధిక వేగంగా జరగడాన్ని ఇలా అంటారు. ఏ ముమ్మారు, బి మున్ముందు, సి ముమ్మరం, డి ముప్పేట. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం ముమ్మారు అయితే ఏ, మున్ముందు అయితే బి, ముమ్మరం అయితే సి, ముప్పేట అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. ప్రశ్న మరోసారి. ఏదైనా కార్యక్రమం అధిక వేగంగా జరగడాన్ని ఇలా అంటారు. ఏ ముమ్మారు, బి మున్ముందు, సి ముమ్మరం, డి ముప్పేట. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం ముమ్మారు అయితే ఏ, మున్ముందు అయితే బి, ముమ్మరం అయితే సి, ముప్పేట అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. భాషకు సంగీతం, చలనచిత్రానికి పాట, అలంకారాల్లాంటివి. అలాంటి పాటలు తెలుగు భాషలో కోకొల్లలు. ఇప్పుడు ఓ పాటలోని పదాల వెనుకున్న భావాన్ని తెలుసుకుందాం. తెలుగు నుడికారాలను వెండితెర పాటల్లో పొదిగిన కవి మల్లాది రామకృష్ణ శాస్త్రి. పూల పరిమళం లాంటి శైలి ఆయన సొత్తు అని సినీ పండితులు మల్లాదిని మెచ్చుకుంటారు. వీరు రాసిన సువర్ణ సుందరి చిత్రంలో బొమ్మలమ్మ బొమ్మలు పాట సందర్భానికి తగ్గ పదాలతో ప్రేక్షకుల్ని మరణంలో రాణి, నాగరాణి, నీ చేతి బోణి, పూబోణి లాంటి అంత్యప్రాసలతో పాటు ఏది కొన్నా సరే ఒక బేడే సుమా అని బొమ్మల ఖరీదును కూడా చెప్పారు. బేడ ఒకప్పుడు వాడుకలో ఉన్న నాణెం. రెండో చరణంలో బొమ్మల అందాన్ని చెప్తారు కవి. మిలమిల, తళతళల వంటి ధ్వని అనుకరణ శబ్దాలు, బొమ్మల్ని చూస్తే నిగనిగా, కనుగవ, జిగే అంటుంది అన్నారు. మేలైన బొమ్మలు అంటూనే కారు చౌకాని అమ్మకపు కిటుకును కూడా వివరించారు. మూడో చరణంలో బొమ్మల్లోని రకాలు చెప్తూ గొల్లభామ, పల్లెటూరి పిల్ల, కీలుగుర్రం, బాలరాజు, చంద్రలేఖ, బాలనాగమ్మ, అరటిపళ్ళు, జామిపళ్ళు, ద్రాక్షగుత్తులను గుర్తు చేశారు. ఒకప్పుడు ఆడపిల్లలు ఆడుకునే లక్కపెడతల్ని కూడా పాటలో జ్ఞప్తికి తేవడం మల్లాది వారి ప్రతిభకు తార్కాణం. చివరిగా శిల్ప విద్య మా ఇంటనే ఫలించింది అని చెప్పి కుల విద్యల ప్రాధాన్యాన్ని కూడా మల్లాది చెప్పారు పాటలో. తెలుగు సంస్కృతిని, ప్రజల జీవన విధానాన్ని ప్రతిబింబిస్తాయి సామెతలు. అయితే ప్రతి సామెత వెనక ఆశ్చర్యాన్ని, చమత్కారాన్ని కలిగించే ఓ కథ దాగి ఉంది అంటున్నారు ఆచార్య కసిరెడ్డి వెంకట్రెడ్డి. ఆ సామెత కథల్లోని చిత్రనేంటో ఆయన మాటల్లోనే విందాం. జానపదుల జీవితంలో అద్భుతమైన సామెతలు ఉంటాయి. ఈ సామెతలు ఎందుకు వస్తాయి అని అంటే వాళ్ళ అనుభవాలను బట్టి వస్తాయి. ఎట్లాగా అని అంటే కొనబోతే కొరివి, అమ్మబోతే అడవి. ఏమిటిది కొనబోతే కొరివి, అమ్మబోతే అడవి అంటే కొనడానికి డబ్బులు లేవు, ఏదైనా వస్తువు కొనడానికి డబ్బులు లేవు. ఒకవేళ డబ్బులు ఉన్నా కానీ సరిపోవు, అది మంట పెట్టేటటువంటి విధంగా ఉంది ధర. అందుకొరకు ఆ సందర్భంలో ఏ గృహిణి అయినా, ఏ గృహస్థుడైనా ఉపయోగిస్తాడు. అసలు కొరివి అంటే ఏంటిది? కొరివి అంటే మంట. కొరివి అంటే ఒక కట్టెను కాల్చి అది మండుతూ ఉంటే దానిని అలా పట్టుకుంటే దాన్ని కొరివి అంటారన్నమాట. అంతేకాకుండా కొరివి దయ్యం అనేటటువంటి ఒక మాట ఉంది జనపదాల్లో, అంటే ఈ గ్రామీణ జీవితంలో. అంటే ఎక్కడి నుంచో ఒక మంట నడుస్తూ ఉన్నట్టు అనిపిస్తే దాన్ని కొరివి దయ్యం అని అంటారు. ఇక్కడ కొనబోతే కొరివి అనేటటువంటిది వినియోగదారునికి వచ్చినటువంటి సమస్య. అమ్మబోతే అడవి అనేటటువంటిది ఉత్పత్తిదారునికి వచ్చినటువంటి సమస్య. అంటే వ్యవసాయదారుడు తాను రకరకాల కూరగాయలు వండించి, రకరకాల ధాన్యాలు వండించి ఇది అమ్మబోతే అడవిలాగా మారిపోయింది అని అనుకుంటే, కొరివి మంట పోయి వెలుతురుగా మారితే బాగుంటుందని ఎలాగైతే అనుకుంటామో, అడవి అది కీకారణ్యంగా ఉండి అడుగు పెట్టిన వెంబడే ముళ్ళుగుచ్చుకోవడము, దారి తెలియకపోవడం అనేటటువంటి విధంగా భయంకరమైనటువంటి అడవి ఉన్నట్టయితే మనం అడుగు వేయలేం. కాబట్టి అమ్మబోతే అడవి అనేటటువంటిది కాకుండా అమ్మబోయినటువంటి సందర్భంగా కూడా అందంగా
తాను సంతోషంగా తన వస్తువును తాను అమ్ముకుంటున్నాను అనేటటువంటి ఉద్దేశంతో దానికి సరి అయినటువంటి వెల వస్తుంది అనేటటువంటి భావన కలిగేటటువంటి విధంగా ఉంటే అమ్మబోతే అడవి అనేటటువంటి మాట ఉండదండి. అందువల్ల కొరివి కొరివిగా ఉండకూడదు, అడవి అడవిగా ఉండకూడదు అనేటటువంటిది ఇక్కడ మనం గుర్తించాలి. అందువల్ల భాషా సాహిత్యాలకు రెండింటికి కూడా ఆమెత వంటిది సామెత అన్నది నిజంగానే అది సార్థకం అని మనం చెప్పుకొని ఆ సామెతను మననం చేసుకుంటూ ముందుకడుగు వేయగలుగుతాం. కథలంటే చిన్నారులకు ఎంతో ఇష్టం. నీతిని బోధిస్తూ, ఆశ్చర్యాన్ని కలిగిస్తూ, ఆనందాన్ని పంచే కథలు మనకెన్నో ఉన్నాయి. అలాంటి అచ్చమైన తెలుగు కథలకు నేటి చిన్నారులు దూరమవుతున్నారు. అందుకే కథకు నవరసాలను జోడించి అబ్బురపరచడానికి మీ ముందుకొస్తున్నారు ప్రముఖ బాల సాహిత్య రచయిత చొక్కాపు వెంకటరమణ. అనగా 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 ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలోని ఆస్థాన వైద్యుడి స్థానం ఖాళీ అయింది. దానిలోని ఒక ఆస్థాన వైద్యుడిని పెట్టాల్సిన అవసరం వచ్చింది. రాజుగారు ఏం చేశారంటే మంత్రిని పిలిచి, మంత్రి, మన రాజ్యంలోని మన ఆస్థానంలోని వైద్యుడిని నియమించాలి, దాని బాధ్యత తీసుకొని నువ్వు మంచి మేటి అయిన వైద్యుడిని నువ్వు ఎంపిక చేయాల్సి ఉంది అని అన్నాడు. అలాగే మహారాజా అని అన్నాడు. ఎంతోమంది వైద్యుల్ని పిలిపించాడు. వాళ్ళందరినీ రకరకాలుగా ప్రశ్నించి వాళ్ళని పరీక్షించి చివరికి ఒక 2 మేటి వైద్యుల్ని ఎంపిక చేశాడు. అయితే ఆస్థాన వైద్యుడిగా ఒకే ఒకరిని నియమించాల్సిన అవసరం ఉంది. అందుకని అప్పుడు రాజుగారు ఏం చేశారంటే ఆ 2 వైద్యుల్ని పిలిపించి, ఓ వైద్య శ్రేష్ఠులారా, మీ 2 మేటి వైద్యులుగా ఎంపిక అయ్యారు. అయితే మేము మాత్రం ఆస్థాన వైద్యుడిగా ఒకరిని మాత్రం నియమిస్తాం. మీకు 6 నెలల గడువు ఇస్తున్నాం. ఈ 6 నెలల్లోనూ మీరు వెళ్ళి డబ్బు ఖ్యాతి సంపాదించి తిరిగి రావాలి. అందుకే మిమ్మల్ని 2 ఊళ్ళల్లో ప్రభుత్వ వైద్యులుగా నియమిస్తున్నాను అని చెప్పాడు. అలాగే మహారాజా అన్నారు వాళ్ళు. దాంట్లోని రాజీవుడు అనేవాడిని రామాపురానికి, సుమంతుడు అనేవాడిని సోమాపురానికి ప్రభుత్వ వైద్యులుగా పంపించారు. వాళ్ళు వెళ్ళి అక్కడ వైద్య వృత్తిని కొనసాగిస్తూ ఉన్నారు. 6 నెలల కాలం గడిచిపోయింది. ఇట్టే రాజు మంత్రి ఏం చేశారంటే మారువేషాలు వేసుకొని అసలు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పి బయలుదేరి వెళ్ళారు. ముందు సోమాపురం వెళ్ళారు. సోమాపురం వెళితే అక్కడ సుమంతుడి గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు. గొప్ప వైద్యుడని చెప్పుకుంటున్నారు. ఆయన హస్తవాసి గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. చాలా సంతోషపడ్డారు రాజు మంత్రి. అలా వెళుతూ ఉంటే అక్కడ వీధులన్నీ చెత్త చెదారంత నిండి ఉన్నాయి. అంతేకాకుండా దుర్గంధం, మురికి కాలవలు, దోమలు వీరవిహారం చేస్తున్నాయి. అవన్నీ దాటుకుంటూ ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళారు. అక్కడ చూస్తే గుంపులు గుంపులుగా రోగులు ఉన్నారు. సుమంతుడు వాళ్ళందరికీ వైద్యం చేస్తూ చాలా పని ఒత్తిడి మీద ఉన్నాడు, తీరిక లేకుండా ఉన్నాడు. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. వైద్యం చేస్తున్నాడు, రోగులు బాగున్నారు అని సంతోషపడి అక్కడి నుంచి ఆ పక్కనే ఉన్న రామాపురానికి వెళ్ళారు. రామాపురానికి వెళ్తే అక్కడ రాజీవుడి ప్రస్తావనే లేదు. ఎవరు రాజీవుడి గురించి మాట్లాడుకోవట్లేదు. అక్కడ ఒక వైద్యుడు ఉన్నాడనే విషయమే అక్కడ ఉన్నవాడికి తెలుసో లేదో తెలియనట్టుగా ఉంది. వీళ్ళు ఆశ్చర్యపోయారు. వీధులన్నీ విశాలంగా ఉన్నాయి, చెత్తా చెదారం లేదు, మురిక్కాలంలో ఒక్కడు కూడా కనిపించలేదు. అలా వెతుక్కుంటూ కొంచెం దూరం వెళ్ళేసరికి ప్రభుత్వ వైద్యశాల ఉంది. అక్కడ రాజీవుడు కనిపించాడు. రాజీవుడు కూర్చొని ఒక 25 మంది యువకుల్ని కూర్చోబెట్టుకొని తీరిగ్గా కబుర్లు చెప్తున్నాడు. అది చూసి రాజు మంత్రి మెల్లగా రాజీవుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, అయ్యా, మేము కోసల దేశం నుంచి వస్తున్నాము, యాత్రికులం, అవన్నీ తిరుగుతూ ఇటు వచ్చాము. వచ్చే ముందు మేము సోమాపురం వైపు వెళ్ళాము. వెళితే అక్కడ సుమంతుడి గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆయన హస్తవాసి గురించి, ఆయన వైద్యం గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. అక్కడ బోల్డ్ మంది రోగులు ఉన్నారు. పని ఒత్తిడితో సతమతం అవుతున్నాడు సుమంతుడు. ఇక్కడ చూస్తే మీరు ప్రభుత్వ వైద్యులు, రోగి కూడా మాకు కనపడట్లేదు, ఏంటి ఇది సంగతి అని అడిగారు. అడిగితే ఆయన రాజీవుడు చిరునవ్వు నవ్వి, అయ్యా, మనం వైద్యం చేయాలంటే రోగాలు రావాలి. అయితే రోగాలు రాకుండా ముందే జాగ్రత్త పడితే మంచిది కదా. అందుకనే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి, ఎలాంటి అనారోగ్య వాతావరణం లేకుండా ఉండాలి అనే విషయాన్ని నేను దృష్టిలో పెట్టుకొని యువకులందరినీ పోగేసి వాళ్ళందరికీ పరిసరాలను ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఆరోగ్యకరమైన వాతావరణం ఎలాగ నిర్మించాలి అనే విషయంలోని వాళ్ళకి శిక్షణ ఇస్తున్నాను. దానివల్ల ఇక్కడ ఎలాంటి అనారోగ్య వాతావరణం లేదు,
నా అవసరమే రావటం లేదు అని ఈ రాజీవుడు చెప్పేసరికి వాళ్ళు చాలా సంతోషపడ్డారు. రాజు మంత్రి కూడబలుక్కొని ఆస్థాన వైద్యుడి స్థానానికి సరైన వ్యక్తి రాజీవుడే అని నిర్ణయించుకొని రాజీవుడిని ఆస్థాన వైద్యుడిగా నియమించారు. అందుకనే మన పెద్దలు చెప్తుంటారు, ఆరోగ్యమే మహాభాగ్యం అని. పిల్లలకి ఆరోగ్య సూత్రాలు పాటించే విషయాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు పరిసరాలను ఎంత పరిశుభ్రంగా ఉంచుకోవాలనే విషయాన్ని ఈ కథ మనకి చెబుతుంది. మాతృభాషలోని మతలబుల రహస్యాన్ని కనుగొనమని చెప్పే తెలుగు వెలుగు ప్రశ్న మరోసారి. ఏదైనా కార్యక్రమం అధిక వేగంగా జరగడాన్ని ఇలా అంటారు: ఏ ముమ్మారు, బి మున్ముందు, సి ముమ్మరం, డి ముప్పేట. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం ముమ్మారు అయితే ఏ, మున్ముందు అయితే బి, ముమ్మరం అయితే సి, ముప్పేట అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. ప్రశ్న మరోసారి. ఏదైనా కార్యక్రమం అధిక వేగంగా జరగడాన్ని ఇలా అంటారు: ఏ ముమ్మారు, బి మున్ముందు, సి ముమ్మరం, డి ముప్పేట. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం ముమ్మారు అయితే ఏ, మున్ముందు అయితే బి, ముమ్మరం అయితే సి, ముప్పేట అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. నవరసాల్లోని హాస్యాన్ని, భాషలోని నుడికారాన్ని, పద్యాల్లోని సౌందర్యాన్ని, తెలుగు పలుకుబడుల సొబగుల్ని గుదిగుచ్చి ఆహ్లాదంగా ఆసక్తిగా అందిస్తాయి చమక్కులు. ఆ చమత్కారాల్లోని స్వభాషను మీరు ఆస్వాదించండి. ఈ వారం చమత్కార పద్యాల్లో భాగంగా బట్టతల మీద ఒక అవధానంలో చెప్పినటువంటి పద్యం. మన మీద మనమే చలోక్తి విసిరేసుకుంటే ఇంకెవరూ విసిరే అవకాశం ఉండదు. పైగా అలాగ తన జీవితాన్ని తానే తేలిగ్గా తీసుకోగలిగిన వాడు హాయిగా 100 ఏళ్ళు జీవిస్తాడు. నిజానికి జీవితంలో ఎప్పుడు దేని వలనైనా కొన్ని ఉపయోగాలు ఉంటాయి. బట్టతల వల్ల ఏమిటంటే ముఖ్యంగా నూనె ఖర్చు లేదు, స్నానమాడగవచ్చు, దువ్వబనియలేదు నవ్వుచున్నా, బుద్ధిజీవి ఎండ్రు బుద్ధి లేకున్నను, బుద్ధిజీవి ఎండ్రు బుద్ధి లేకున్నను, పెట్టి పుట్టవలదే బట్టతలకు, పెట్టి పుట్టవలదే బట్టతలకు. బట్టతలు రావాలంటే పెట్టి పుట్టాలయా, ఎంతో పుణ్యం చేసుకోవాలి, పూర్వజన్మలో పెట్టి ఇప్పుడు పుట్టాలన్నారు. అటువంటిది ఏదో, ఎందుకంటే నూనె ఖర్చు లేదు. ఇవాళ కేశాలంకరణ పేరు మీద ఆడా మగ నూనె ఖర్చు ఎంత పెడుతున్నారంటే పైగా ఒక నూనె, కొబ్బరి నూనె వాడిన రోజుల్లో ఖర్చు లేదు, రకరకాల నూనెలు. స్నానం ఆడగవచ్చు, రోజు స్నానం చేసిన చికాకేనే శుభ్రంగా ఉంటుంది. అలా మామూలు జుట్టు ఉంది అంటే నూనె రాశాక స్నానం చేయడానికి వీలు లేదు. అలాగే స్నానం చేస్తే లోపలేమో తడి ఉండిపోతూ ఉంటుంది, పేలుపు పడుతూ ఉంటాయి, నానా చికాకులు ఉంటాయి. దువ్వ పని చేయలేదు నవ్వుచున్నా, ఎవరైనా ఎదురవుతారేమో, ఆడవాళ్ళు ఎదురవుతారా, మగవాళ్ళు ఎదురవుతారా, ఏమన్నా అనుకుంటారా, చూసి దువ్వుకోవాలా అన్న మాట లేదు. ఏం దువ్వుతావు, ఏముంది కనుక. అలాగే బట్టతలు ఉండడం వల్ల ఈ మధ్య మొత్తం ప్రసార మాధ్యమాలు వచ్చాక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు టీవీలో చర్చలు జరిగినప్పుడు చూడండి, 4 ఉంటే అందులో 2 బట్టతల వాళ్ళే ఉంటారు ఖచ్చితంగా. అసలు బట్టతలు ఉన్నవాళ్ళు మేధావులోనే ఒక భ్రమో నిజమో ఏదో ఒకటి లోకంలో ప్రచారంలో ఉంది. అందుకని బుద్ధి లేకపోయినా సరే మన బుద్ధిజీవి అంటారు. ఆయన నిజంగా అలా ఉందంటే ఎవరన్నా బట్టతలంటే మరి అదే ఆయన అంత మేధావండి మరి అని అంటారండి. ఈ మేధాశక్తికి బట్టతలకి ఏదైనా సంబంధం ఉందా అని కూడా అనిపిస్తుంది. అంచేతనే పెట్టి పుట్టవలయు బట్టతలకు. దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏమిటంటే, చమత్కారంగా జీవితంలో శారీరకంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, ఇతరత్ర ఏదైనా సరే ఉన్నదేదో మంచిది, లేనిది మనకు అక్కర్లేదు అని ఉన్నదాంతో సంతృప్తి ఉండి దాంట్లోనే మనం అందాన్ని ఆనందాన్ని చూడగలిగితే, పొందగలిగితే అంతకంటే కావలసిందే ఉంది. అలాగే ఈ వారం ఒక మంచి సామెత, కట్టడానికి చీరలేనప్పుడే పట్టు చీర బయటకు వస్తుందన్నారు. ఇది మనం చలోక్తిగాను తీసుకోవచ్చు, గంభీరంగాను ఆలోచించవచ్చు. ఒకసారి కొంచెం పరువు కలిగిన కుటుంబాల్లో ఎలా ఉంటుందంటే, పట్టు చీరలు ఏదో ప్రత్యేకించి పెళ్ళిళ్ళ కోసం, పేరంటాల కోసం అట్టు పెట్టుకుంటారు. కట్టుబడి చీరలు, పెట్టుబడి చీరలని వేరుగా ఉంటూ ఉంటాయి. ఎవరికైనా పెట్టే చీరలు వేరు, వీళ్ళు రోజు కట్టుకునేవి వేరు, పెళ్ళిళ్ళకి పేరంటాలకు కట్టేవి వేరు. ఇందులో గంభీరమైన విషయం ఏంటంటే, కట్టుకోవడానికి చీరలు కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితిలో పట్టు చీర బయటకు వస్తుంది అంటే అమ్మకానికి ఇస్తారు, తాకట్టు పెడతారు అని అర్థం. పట్టు చీర తాకట్టు పెట్టేవారు పూర్వం. మహానటి సావిత్రి గురించి ఈ మధ్య వచ్చిన చలనచిత్రంలో కూడా వచ్చింది. ఆవిడెవరికో సాయం చేయదలుచుకుంటే ఇంట్లో ఏమీ లేక, డబ్బు లేక పట్టు చీరే అమ్మడమో తాకట్టు పెట్టడమో చేసింది ఆవిడ. ఆ డబ్బే పట్టుకొచ్చి ఆ కారు నడిపేవాడికి మీ అమ్మాయి పెళ్లి జరిపించుకోమని ఇచ్చింది. వచ్చింది. ఆ పరిస్థితికి 2 రకాల మనం అర్థం చెప్పుకో. అందుకని ఈ సామెత, కట్టుకోవడానికి చీర లేనప్పుడే పట్టు చీరలు బయటకు వస్తాయన్నారు. అలాగే ఈ వారం ఒక మంచి జాతీయం ఆయన చెప్పారంటే ఇంకా వశిష్ఠ వాక్యం అండి, తిరుగులేదంటారు.
వేదవాక్యం లాంటిదే వశిష్ఠ వాక్యం కూడా. సాధారణంగా జాతకాలకి, ముహూర్తాలకి, వాస్తు శాస్త్రానికి ఇది వర్తింపజేస్తారు వశిష్ఠ వాక్యం. ఎందుకంటే వశిష్ఠుడు పెట్టాడు అంటే ఆ ముహూర్తానికి తిరుగులేదు. రామపట్టాభిషేకానికి ముహూర్తం వశిష్ఠుడు పెట్టాడు అనడం కంటే దశరథుడు పెట్టాడు అన్న మాటలే ఎక్కువ ప్రచారంలో ఉన్నాయి. అందువల్లే అలా జరిగిందని, వశిష్ఠుడు పెడితే అలా జరగదని కూడా లోకంలో ఒక వాడుకుంది. అంచేది వశిష్ఠ మహర్షి చూస్తే అన్నీ గట్టిగా ఆలోచించే పెడతాడు. అలాగే వశిష్ఠ వాక్యం అంటే దాని తిరుగు లేకుండా ఉంటుంది, అది గట్టిగానే ఉంటుంది. అలాగే వశిష్ఠుడు లాంటి తపశ్శక్తి కలిగిన మహర్షులు జరగబోయేది చెప్పరు, వాళ్ళు చెబితే అది జరుగుతుంది. అందుకని వశిష్ఠ వాక్యం అనే మాట కూడా వచ్చింది. అలాగే ఈ వారం ఒక మంచి శలోక్తి ఒక అవధానంలో అప్రస్తుత ప్రసంగంలో అడిగారు. వామనుడు ఒక పాదంతో భూమండలం అంతా ఆక్రమించాడు కదా, ఇక బలిచక్రవర్తి నిలబడి అడగడానికి చోటెక్కడుందండి అన్నారు. మీరే అంటున్నారు కదా ఒక పాదంతో భూమండలం అంతా ఆక్రమించాడని. మరి పాదం అంటే 5 వేళ్ళు ఉంటాయి కదండి, బొటన వేలికి 2వ వేలికి మధ్యలో సందు ఉంటుంది కదండి. పాదం భూమండలం అంత పాదం ఉంటే బొటన వేలు ఓ పర్వతం అంత ఉంటుంది కదండి, ఆ 2వ వేలు కూడా ఓ పర్వతం అంత ఉంటుంది కదండి, ఆ మధ్యలో సందు కూడా ఓ పర్వతం అంత ఉంటుంది కదండి, ఆ మధ్యలోంచి బలిచక్రవర్తి నిలబడకూడదా అన్నాను నేను. ప్రశ్న ఇలా ఉంటే సమాధానం అలాగే ఉంటుంది. యుక్తిగా దేనికైనా సమాధానం చెప్పొచ్చు. దీన్ని తెనాలి రామకృష్ణుని విధానము అంటారు. తెలుగు వెలుగు ప్రశ్న మరోసారి. ఏదైనా కార్యక్రమం అధిక వేగంగా జరగడాన్ని ఇలా అంటారు. ఏ ముమ్మారు, బి మున్ముందు, సి ముమ్మరం, డి ముప్పేట. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం ముమ్మారు అయితే ఏ, మున్ముందు అయితే బి, ముమ్మరం అయితే సి, ముప్పేట అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. ప్రశ్న మరోసారి. ఏదైనా కార్యక్రమం అధిక వేగంగా జరగడాన్ని ఇలా అంటారు. ఏ ముమ్మారు, బి మున్ముందు, సి ముమ్మరం, డి ముప్పేట. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం ముమ్మారు అయితే ఏ, మున్ముందు అయితే బి, ముమ్మరం అయితే సి, ముప్పేట అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. గత వారం ప్రేక్షకులను అడిగిన ప్రశ్నకు సమాధానం. మంగళసూత్రంతో కలిసి ఉన్న పరిహాసం ఎగతాళి. ఎగతాళి అంటే పరిహాసం కనుక ఈ ప్రశ్నకు సమాధానం సి. ప్రేక్షకులు పంపిన సమాధానాల్లోంచి ఎంపికైన విజేత అంకం వీరబాబు, మోతీనగర్, హైదరాబాదు, తెలంగాణ రాష్ట్రం. తెలుగు భాషా వ్యాప్తికై ఎందరో ప్రముఖులు ఎన్నో రకాలుగా కృషి చేస్తున్నారు. వినూత్న రీతుల్లో స్వభాషాభిమానాన్ని చాటుకుంటున్నారు. అలాంటి వాళ్ల స్ఫూర్తి కథనాల వేదికే తెలుగు వెలుగు. మీరు సంప్రదించవలసిన చరవాణి సంఖ్య 9394489229. చరవాణి సంఖ్య మరోసారి 9394489229. తెలుగు భాషా చైతన్యాన్ని మనందరిలో నింపే మరికొన్ని అంశాలతో వచ్చే వారం తెలుగు వెలుగులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.